బాధపడుతుంది. వైద్యుల సూచన మేరకు చేసిన ఆలోచన దేశానికి మంచి వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం నెమ్మాడులోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సత్వరం పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. మంత్రి అచ్చెన్నాయుడు తన క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చే సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేశారు. కమ్యూనిస్టు ఉద్యమ నేత సీతారాం యేచూరి మృతి కమ్యూనిస్టు ప్రజాతంత్ర లౌకిక ఉద్యమాలకు తీరని లోటని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి కృష్ణమూర్తి అన్నారు. శ్రీకాకుళం నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జాతీయ కార్యదర్శి యేచూరి సంతాప సభను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా యేచూరి చిత్రపటానికి వారు పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మార్గజాన్ని భారతీయ పరిస్థితులకు వర్తింపజేసి విప్లవ శక్తులను కొత్త పుంతలను తొక్కించడానికి విరామం మేరకు కృషి చేసిన వ్యక్తి యేచూరి అని కొనియాడారు. సంతాప సభలో సిపిఎం నాయకులు కె శ్రీనివాసరావు, మోహన్ రావు, జి సింహాచలం, కె శ్రీనివాస్, విజయ మూర్తి, తేజేశ్వరరావు, అప్పారావు, భాస్కరరావు, లక్ష్మి, శ్రీదేవి, వెంకటరావు, పానగ్రహి తదితరులు ఉన్నారు. ఆంధ్రవలస మండలం కుద్దిరం గ్రామానికి చెందిన అల్లు హరి కుమార్తె భవానీకి బోన్మారో ట్రాన్స్ ప్లాంటేషన్ కు 75,500 రూపాయల నగదును ఎమ్మెల్యే గొండి శంకర్ ద్వారా మున్సిపల్ కాంట్రాక్ట్స్ శుక్రవారం అందజేశారు. డిస్ప్రెస్టిక్స్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో భవాని బాధపడుతుంది. వైద్యుల సూచన మేరకు చేయాల్సిన బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ కు 20 లక్షలు ఖర్చు అవుతుంది. కుటుంబ సభ్యులకు అది భారం కావడంతో శ్రీకాకుళం మున్సిపల్ కాంట్రాక్టర్స్ వారి స్నేహితులు సంయుక్తంగా 75,500 సేకరించి ఎమ్మెల్యే శంకర్ ద్వారా తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యానికి అవసరమైన ఖర్చులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సమకూర్చేందుకు కృషి చేస్తారని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెడ్డి గిరిజాశంకర్, గుండి శ్యాము, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సోరస శ్రీనివాసరావు అన్నారు. హెచ్చర్ల మండలంలోని కుశలపురంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద శుక్రవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సోరస శ్రీనివాసరావు పాల్గొని స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావంతో మానసిక శక్తి సిద్ధించడంతో పాటు సేవా దృక్పథం అలవడుతుందన్నారు. వినాయక చవితి నవరాత్రులు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ లోక రక్షణ కోసం పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించాలన్నారు. గణనాథుడి ఆశీస్సుతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన కోరారు. గ్రామాల్లో యువత కలిసికట్టుగా ఉంటూ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 3,000 మంది పాల్గొన్నారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మృతి వామపక్ష లౌకిక ప్రజాస్వామ్య శక్తులకు శ్రామిక వగ్రానికి తీరని లోటు అని సిటీ జిల్లా అధ్యక్షులు సి చమ్మన్నాయుడు అన్నారు. శుక్రవారం రణస్థల మండలంలో పర్యావరణం పరిరక్షణలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి కె వెంకట్ ఉజ్వల్ అన్నారు. ఝాన్సీ అగ్రికల్చర్ అండ్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బలగ మున్సిపల్ నగరపాలక హై స్కూల్ ప్రాంగణంలో ఆయన శుక్రవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి మొక్కలు నాటడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ విడుదల అవుతుందని, ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలగడానికి పర్యావరణం పరిరక్షణకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. బలగ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఏవి మురళీకృష్ణ మాట్లాడుతూ ఇంట్లో పెంచుకునే మొక్కలతో వ్యాధి నిరోధక శక్తి బలపడుతుందని అన్నారు. జ్యోతిరావు పూలే ఆల్ ఇండియా ఓబీసీ ఉత్తరాంధ్ర జనరల్ సెక్రటరీ రౌత్ శంకర్రావు మాట్లాడుతూ మొక్కలు ఆరోగ్యంగా ఉండటానికి, ప్రకృతిని కాపాడటానికి, పిల్లల్లో ప్రకృతిని పెంచే గుణం కలిగించడానికి ఉపయోగపడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంవైకే గణాంకాధికారి, కార్యక్రమం సహాయకులు డి శ్రీనివాసరావు, ఝాన్సీ అగ్రికల్చర్ అండ్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రౌత్ సుమంతి, మోహన్ రావు, జీవశాస్త్ర ఉపాధ్యాయులు పున్నయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు రాజేశ్వరి, సత్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు. సాధారణ బదిలీలో భాగంగా జిల్లాలో వివిధ సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు గురువారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎస్పీ మహేశ్వర్ రెడ్డి బదిలీలు నిర్వహించారు. డిఆర్ఓ ఎం అప్పారావు, గ్రామ వార్డు సచివాలయ నోడల్ అధికారి పి వాసుదేవరావుతో కలిసి ఎస్పీ కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా మహిళా పోలీసులకు బదిలీ చేశారు. 238 మంది మహిళా పోలీసులు ఆన్లైన్లో బదిలీకి దరఖాస్తు చేసుకోగా 71 మంది బదిలీ చేశారు. 149 మంది ఉన్న స్థానాల్లో కొనసాగడానికి అంగీకారం తెలుపగా
18 మంది గైహాజరయ్యారు. ముందుగా మ్యూచువల్ ట్రాన్స్ఫర్, స్పౌస్ కోటా, ఆరోగ్యపరమైన సమస్యల ప్రాతిపదికన ముందుగా బదిలీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు మహిళా పోలీసులకు నిబంధనలు అనుసరించి కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా కోరుకున్న చోటుకు పోస్టింగ్లు కేటాయించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కార్యాలయం ఆఫీసర్ సూపరింటెండెంట్ కోటేశ్వరరావు, సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ప్రజా పోరాటాలను నిర్మించడమే సీతారాము ఏచూరికి మనం అర్పించే ఘన నివాళని సిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు అన్నారు. ప్రముఖ పోరాట యోధుడు, సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి సిటు శ్రీకాకుళం జిల్లా కమిటీ ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం నాగార్జున అగ్రికం పరిశ్రమ వద్ద సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సిటు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2011లో పారిశ్రామిక ప్రాంతం పైడిబింబవరంలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ కార్మికుల 100 రోజుల సమ్మె సందర్భంగా జిల్లాకు వచ్చిన కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలిపి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తి సీతారాం ఏచూరి అని తెలిపారు. ఏచూరి మృతి కమ్యూనిస్టు ప్రజాతంత్ర లౌకిక ఉద్యమాలకు తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున అగ్రికం కార్మిక సంఘం నాయకులు ఎల్ రామప్పుడు, రమణ, సత్యనారాయణ, సిక్కల సత్యనారాయణ, గణపతిరావు, చిన్న, సుధాకర్, వరదరాజు తదితరులు ఉన్నారు. ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ గా కింజరపు రామ్మోహన్ నాయుడు ఎన్నిక కావడం పట్ల ముస్లిం సామాజిక వర్గ నేతలు, మత పెద్దలు హర్షం ప్రకటించారు. శ్రీకాకుళం నుండి ఎంపీగా వరుసగా 3 సార్లు ఎన్నికై కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామ్మోహన్ నాయుడుకు 40 దేశాలతో కూడిన ఆసియా పసిఫిక్ సభ్య దేశాలు చైర్మన్ పదవి వరించడం జిల్లాకు, రాష్ట్రానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని జేటీ రోడ్లో గల జామియా మసీదులో రామ్మోహన్ నాయుడు పేరిట ఇమాం కాజీ అబ్దుల్ హబాబ్ శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే రామ్మోహన్ నాయుడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థాయికి చేరుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర మైనార్టీ విభాగం అధ్యక్షులు షేక్ నిజముద్దీన్, ప్రధానమంత్రి 15 సూత్రాల అమలు కమిటీ పూర్వ సభ్యులు బహదూర్ బాషా, ఎండి రఫీ, మహమ్మద్ రఫీ, హుషేన్, అదిల్ రహమాన్, నాని, కరీం, షఫీ, రషీద్, ఇజాజ్ తదితరులు పాల్గొన్నారు. టాలీ కోర్సు నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు త్వరగా లభిస్తాయని ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు అన్నారు. కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ యాప్టెక్ కంప్యూటర్ సౌజన్యంతో టాలీ అండ్ అకౌంటింగ్ ప్యాకేజీ 75 రోజుల ప్రోగ్రామ్ ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. యాప్టెక్ డైరెక్టర్ జ్యోతి భాస్కర్ మాట్లాడుతూ డిగ్రీతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్చుకుంటే వ్యాపార సంస్థలు, కంపెనీల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మంచి జీతాలు పొందేందుకు ఇలాంటి కోర్సులు ఎంతగానో ఉపకరిస్తాయని ఈ కోర్సులను తమ సంస్థ తరపున ఉచితంగా విద్యార్థులందరికీ నేర్పిస్తున్నట్లు తెలిపారు. అకాడమిక్ కోఆర్డినేటర్ చంద్ర కృష్ణారావు మాట్లాడుతూ విద్యార్థులకు స్కిల్ కోర్సులు ఎంతో ఉపకరిస్తాయన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ హెడ్ ఎల్ కృష్ణారావు మాట్లాడుతూ ప్రస్తుత కాంపిటేటివ్ ప్రపంచంలో డిజిటల్ మార్కెటింగ్, వెబ్ టెక్నాలజీ, కంపెనీ సెక్రటరీ, అకౌంటింగ్ ప్యాకేజీ వంటి కోర్సులను నేర్చుకుని ఉపాధి అవకాశాలు పొందవచ్చునన్నారు. అర్థశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ ప్రభాకర్ రావు, కామర్స్ అధ్యాపకులు లలితబాయ్, సంతోష్ పట్నాయక్, పావని తదితరులు ఉన్నారు. జిల్లా క్రైమ్ అదనపు ఎస్పీగా నియమితులైన పి శ్రీనివాసరావు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలోని ఎస్పీ మహేశ్వర్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. కాశీబుగ్గ డిఎస్పీ బాధ్యతలు నిర్వహించిన ఆయన పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు.